నేను మళ్ళీ ఆలయానికి రాను. ఒక 14 సంవత్సరాల కుమార్తె తన తండ్రితో కలిసి దేవాలయానికి వెళ్ళింది. భగవంతునికి నమస్కరించి వచ్చి ఓ పక్కన కూర్చున్న సమయంలో తన తండ్రితో ఆమె ఇలా అంది, నేను ఇకపై ఆలయానికి రావాలని లేదు. తండ్రి ఇలా అడిగాడు, ఎందుకో తెలుసుకోవచ్చా? ఆమె ఇలా అన్నది, భగవంతునికి సేవ చేయడం మరియు భజనలో సమయం గడపడం కోసం మనం ఇక్కడికి వస్తున్నాము. కానీ ఇక్కడ నాకు అందరూ కపట భక్తులే గోచరిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన తరువాత కూడా వారు తమ మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. వారి మనసు దృష్టి మొత్తం సెల్ ఫోన్ మీదనే నిమగ్నమై ఉంటున్నాయి. చెడ్డ మాటలు వినిపిస్తున్నాయి. వీరు కేవలం కపటులు మాత్రమే. వీరందరినీ చూసి చూసి నేను కూడా అలానే అవుతానేమో అనే భయం కలుగుతున్నది. అందుకే నేను ఇకపై ఆలయానికి రాదలుచుకోవడం లేదు అని చెప్పింది కుమార్తె. తండ్రి నిశ్శబ్దంగా విన్నాడు. ఆపై ఇలా అన్నాడు, సరే, నీ తుది నిర్ణయం తీసుకునే ముందుగా నా కోసం చిన్న పని చేయగలవా అన్నాడు తండ్రి. ఆమె అన్నది, చెప్పండి నాన్నగారు, ఏమిటది? తండ్రి ఇలా చెప్పాడు, దయచేసి ఒక గాజు గ్లాసు నిండా నీరు తీసుకొని ఆలయం చుట్టూ 2 సార్లు నడిచి రావాలి. ముఖ్యంగా వీళ్ళందరి మధ్యలో నుండి నడిచి వచ్చినా కూడా నీళ్లు ఏమాత్రం కింద పడకుండా రావాలి. రాగలవా అన్నాడు తండ్రి. కుమార్తె చెప్పింది, ఓ తప్పకుండా, నేను చెయ్యగలను. అప్పుడామె తండ్రి చెప్పినట్టు తిరిగి వచ్చి ఇలా చెప్పింది, చూసారా, ఈ గ్లాసు నిండుగా ఉంది. ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడలేదు. మీరు చెప్పిన పనిని నేను విజయవంతంగా పూర్తి చేయగలిగాను. అప్పుడు తండ్రి పాపను అభినందిస్తూ ఆమెను 3 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న, ఈసారి వెళ్ళినప్పుడు వారిలో ఎవరైనా ఫోన్తో ఉండగా నీవు చూసావా? రెండో ప్రశ్న, ఎవరినైనా చెడు మాటలు ఇతర గప్చిప్స్ చెప్పుకుంటూ కాలక్షేపం చేయడం ఈసారి నీవు చూసావా? మూడో ప్రశ్న, ఎవరినైనా యథార్థగా లేకుండా కపటంగా జీవిస్తున్నారా? ఆమె ఇలా చెప్పింది, నేను ఏమీ చూడలేదు. నేను నా దృష్టి గ్లాసు మరియు దానిలోని నీటిపైనే నిలిపాను. నీళ్ళు ఒక్క చుక్క కూడా పోలేదు. మిగతా వారిని నేను గమనించలేదు. అతను ఆమెతో చెప్పాడు, నీవు దేవాలయానికి వెళ్ళినప్పుడు సరిగ్గా చేయవలసిందిదే. నీవు కేవలం భగవంతునిపై దృష్టి నిలిపి ఆయన గురించి ఆలోచిస్తూ ఆయనతో మమేకం అవ్వడానికి ప్రయత్నించాలి. అలా కనుక నీవు చేయగలిగితే వీరెవరూ నీ దృష్టికి రారు. పైగా నీ వంటి వారిని చూసి వారు కూడా క్రమంగా మారవచ్చు. అచంచలమైన భక్తి, నిరంతర ఏకాగ్రత, సాధన మాత్రమే మనల్ని భగవంతునికి చేరువ చేస్తాయి. జీవితంలో ఉన్నత పదంలో నడిపిస్తాయి. దేవాలయంలో గడపవలసిన విధానం గురించి తెలిపినందుకు తండ్రికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. దైవ సన్నధిలో ఏకాగ్రతతో ఉండడం ఎంతో ముఖ్యం. దాని కొరకు సాధన చేసుకోవడంలోనే అర్థం పరమార్థం ఉన్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.